మత్తయి సువార్త 28వ అధ్యాయము 19, 20 వచనాలు. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నింటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. ప్రభువైన యేసు పునరుద్ధానుడైన తర్వాత తన ప్రియ శిష్యులను అపోస్తలను పిలిచి వారికిచ్చినటువంటి ఆదేశం, గొప్ప ఆదేశం, గ్రేట్ కమిషన్ అనేది విశ్వాసంలో ఉన్నటువంటి బైబిల్ చదివేటువంటి క్రైస్తవులందరికీ సుపరిచితమైనటువంటి విషయం. దాంట్లో ప్రధానంగా సమస్త జనులను శిష్యులనుగా చేయుడి అని ఆయన వారికి ఆజ్ఞాపించాడు. మేక్ డిసైపుల్స్ ఆఫ్ ఆల్ నేషన్స్. సో ఈ గ్రేట్ కమిషన్, గొప్ప ఆదేశంలో శిష్యులను చేయుట అనేది దేవుడి యొక్క ఉద్దేశం, దేవుడి యొక్క చిత్తము అండ్ దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ఆదేశం. ఇది సంఘానికి సంబంధించినటువంటి సేవకులు చేసేటువంటి పని అని ఎక్కువ మంది ఎంచుతారు. మొదట్లో ఆది అపోస్తలకు ఆయన నేరుగా ఈ యొక్క ఆజ్ఞ ఇచ్చాడు. తర్వాత వారి తదనంతరం మరి క్రీస్తు యేసులోనికి వచ్చినటువంటి ప్రతి వ్యక్తి, శిష్యుడు, శిష్యురాలు, సేవకులు, సంఘస్థులు అందరూ కూడా దీన్ని చేపట్టి వారు చేస్తూ వచ్చారు. ఈ రోజుల్లో శిష్యులుగా మారుట అనేది అరుదు అండ్ శిష్యులైనటువంటి వారు ఇతరులను శిష్యులుగా చేయుట అనేది కూడా అరుదు. ఎందుకంటే ఫోకస్ అనేది, దృష్టి అనేది శిష్యరికం మీద నుండి, డిసైపుల్షిప్ మీద నుండి పక్కకి పోయింది. వేరే విషయాల మీదికి, భౌతికపరమైన, ఇహపరమైన, శరీర సంబంధమైన, వ్యక్తిగతమైనటువంటి విషయములకు దృష్టి మరలిపోయింది కనుక సేవ, సంఘము, సందేశము ఇవన్నీ కూడా మరి మిస్ఫోకస్డ్, అంటే దృష్టిని కోల్పోయినటువంటి అంశములుగా తయారైపోతున్నాయి. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి ప్రతి వ్యక్తి ఒక శిష్యుడు, శిష్యురాలు. అండ్ వారు క్రీస్తు యేసు యొక్క కృపలో, జ్ఞానములో ఎదిగి అభివృద్ధి చెందాలని 2 పేతురు 3:18 రాయబడినట్టు వారు దాన్ని గ్రహిస్తారు, దాని ప్రకారం వారు జీవిస్తారు. సో శిష్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి తప్పకుండా క్రీస్తు యేసు కృపలో పెరుగుతూ, జ్ఞానంలో పెరుగుతూ, శిష్యరికంలో పెరుగుతూ, మంచి నమ్మకమైన ఫలభరితమైనటువంటి శిష్యుడిగా మారుతున్నప్పుడు, శిష్యురాలుగా మారుతున్నప్పుడు వారు చేసే మరో పని ఏంటంటే డిసైపుల్స్ రిప్రొడ్యూస్ డిసైపుల్స్. అంటే శిష్యులు ఇతరులను శిష్యులుగా తయారు చేస్తారు. వారు ఇతరులను దేవుడి కొరకు మరి సిద్ధపరిచేటువంటి వ్యక్తులుగా ఉంటారు. క్రైస్తవులందరూ కూడా శిష్యులే అండ్ క్రైస్తవులు శిష్యులుగా ఇతరులను తయారు చేయుటకు పిలువబడినటువంటి వారు. సో శిష్యరికం అనేది ఆత్మ సంబంధమైనటువంటి అంశము. శిష్యరికం అనేది సహజముగా జరిగేటువంటి విషయము. శిష్యరికము అది స్వస్థబుద్ధి ఉన్నటువంటి ప్రతి ఒక్కరు చేసేటువంటి కార్యము. శిష్యరికము నిరంతరం లోకంలో క్రైస్తవ సంఘం ఉన్నంత వరకు, క్రైస్తవ సువార్త ప్రబలుతున్నంత వరకు జరిగేటువంటి విషయం. కానీ ఇప్పుడు అందరూ దీన్ని చేయట్లేదు. ఈరోజు మన అంశం ఏంటంటే, ఆర్ యూ డిసైప్లింగ్ అదర్స్? ఆర్ యూ డిసైప్లింగ్ అదర్స్? నీవు ఇతరులను శిష్యులుగా చేస్తున్నావా? నీవు ఇతరులను శిష్యులనుగా చేస్తున్నావా? నువ్వు ఎవరిని, ఎక్కడ నేను చెయ్యాలి అనే ప్రశ్న నీకు ఒకవేళ వస్తే, నీ ఇంట్లో ఉన్నటువంటి నీ కుటుంబ సభ్యులను క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారిగా, తర్వాత వారు క్రీస్తు విశ్వాసంలో ఎదిగి శిష్యరికంలో వర్ధిల్లే వారిగా నీవు శిష్యుల్నిగా వారిని తయారు చేయొచ్చు. తర్వాత ప్రధానంగా నీ స్థానిక సంఘంలో, నీ లోకల్ చర్చ్లో ఎక్కడైతే నీకు సభ్యత్వం ఉంటుందో, మెంబర్షిప్ ఉంటుందో, మెంబర్షిప్ నామకే వాస్తే కాదు, అంటే పేరుకు మాత్రమే మెంబర్షిప్ కాదు, నిజముగా వాక్యానుసారమైనటువంటి సంఘ సభ్యత్వాన్ని బాధ్యతాయుతంగా తీసుకున్నటువంటి సంఘ సభ్యత్వానికి కట్టుబడి నీ ఉన్నప్పుడు అక్కడ ఇతరులను శిష్యులుగా చేయుట, లేక ఇతరులు ఎవరైతే క్రీస్తు సువార్తను బట్టి రక్షించబడ్డారో అలాంటి వారిని క్రీస్తు సువార్త ద్వారా అండ్ వాక్యము ద్వారా శిష్యులుగా చేసి వారున్న ప్రాంతంలో వారిని ఒక సంఘములో ఒక డిస్టెంట్ డిసైప్లర్గా, డిస్టెంట్ మెంటర్గా నీవు ఉండొచ్చు. అనేక రకాలుగా ఇతరులను శిష్యులనుగా చేయుట అది దేవుడి యొక్క చిత్తం. నమ్మకమైనటువంటి శిష్యులు తప్పకుండా దీన్ని వాక్యంలో నేర్చుకుని దాని ప్రకారం వారు చేస్తారు. కానీ అత్యధికులు చేయట్లేదు. అందుకనే డిసైపుల్షిప్ అనేది మల్టిప్లై అవ్వట్లేదు. శిష్యరికం అనేది ఆ ప్రకారం పెరగట్లేదు. శిష్యరికం అనేది పెరగకపోతే సంఘము బలహీనంగా ఉంటుంది, సంఘము బుద్ధిహీనంగా ఉంటుంది. ఈ రోజుల్లో మనకున్నటువంటి అతిపెద్ద బలహీనత ఏంటి అంటే అదే, క్రీస్తు యేసునందు శిష్యులు తక్కువ, డిసైపుల్స్ తక్కువ, అభిమానులు ఎక్కువ.
యేసు అంటే మాకు ఇష్టం, యేసు అంటే మాకు గౌరవం, యేసు అంటే మాకు మమకారం. ఈ మాటలు ఎక్కువ కాలం నిలవవు, ఎక్కువ కాలం ఉపయోగపడవు. ఒక వ్యక్తి మొదట ప్రభువుని అభిమానించిన, గౌరవించిన తర్వాత ఆ వ్యక్తి తన జీవితాన్ని ఆయనకు అప్పగించుకొని, ఆయన్ని ప్రభువుగా చేసుకొని, అతని జీవితాన్ని, ఆమె జీవితాన్ని ఆయన శిష్యరికానికి అప్పగించుకోకపోతే, ఆయన విద్యార్థులు అవ్వకపోతే, ఆయన యొద్ద నేర్చుకోకపోతే, ఆయన ప్రకారం వారు నడుచుకోరు. ఆయనలాగా వారు రూపాంతరపరచబడరు. దేవుడి చిత్తం నెరవేరదు. కనుక వారు శిష్యరికంలో అట్లా ఉండాలి, ఇతరులను శిష్యులు చేయాలి. అయితే విచిత్రము, విషాదం ఏంటంటే హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 11, 12లో రాయబడినట్టు మన కాలంలో బహు విస్తృతంగా మనం చూస్తున్నాం. అక్కడ ఇట్లా రాయబడింది, ఇందును గూర్చి మేము చెప్పవలసినవి అనేక సంగతులు ఉన్నవి కానీ మీరు వినుటకు మందులైనందున వాటిని విశదపరచుట కష్టం. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారము తినగలవారు కారు. అది బాధాకరముగా రాసినటువంటి గ్రంథకర్త రాశాడు. కానీ అది విషాదకరమైన పరిస్థితి ఆ రోజుల్లో. అండ్ ఈ రోజుల్లో అది ఇంకా తారస్థాయికి చేరింది అని చెప్పొచ్చు. సో ఇక్కడ నిజమైనటువంటి శిష్యులు ఎదుగుతారు. వారు శిశువుల స్థాయి నుండి శిష్యుల స్థాయికి ఎదుగుతారు. నేర్చుకునే స్థాయి నుండి నేర్పించే స్థాయికి ఎదుగుతారు. విద్యార్థుల స్థాయి నుండి ఉపాధ్యాయుల స్థాయికి ఎదుగుతారని బైబిల్లో మనకి స్పష్టంగా చెప్పబడింది. సో నిజమైనటువంటి శిష్యులు సత్యమును తెలుసుకుంటారు, దాన్ని అంగీకరిస్తారు, జీర్ణించుకొని జీవిస్తారు, దాన్ని ఇతరులకు ట్రాన్స్ఫర్ చేస్తారు, ఇతరులకు దాన్ని టీచింగ్ ద్వారా, బోధ ద్వారా నేర్పిస్తారు. వీలైనంత త్వరగా వారి జీవితము, వారి యొక్క బోధ ఇతరుల మీద ప్రభావితము చూపేటట్టు వారు శాయశక్తుల్లో ప్రయత్నం చేస్తారు. దానికోసం ప్రార్థన చేస్తారు, దానికోసం సరైనటువంటి సిద్ధపాటును కలిగి ఉంటారు, దానికోసం అవకాశాలు వెతుక్కుంటారు, దానికోసం సభ్యులను తయారు చేసుకుంటారు, అభ్యర్థులను తయారు చేసుకుంటారు. వారికి మరి వీరి యొక్క ఇన్వెస్ట్మెంట్ ద్వారా దేవుడి యొక్క శిష్యరకంలో ముందుకు తీసుకెళ్తారు. ఈ వచనాల గురించి మీరు ఒకసారి ఆలోచిస్తే ఇక్కడ కొన్ని నెగటివ్స్ మనకు కనపడతాయి. ఒకటి, వినుటకు మందులైనందున. ఈ మనుషులు వస్తున్నారు, సంఘానికి వస్తున్నారు, సభకు వస్తున్నారు, వాక్య పరిచర్య జరుగుతుంటే కూర్చుంటున్నారు, ఉంటున్నారు అన్నట్టు కనబడుతున్నారు, కానీ వినుటకు మందులైనందున. అక్కడ ఏం జరుగుతోంది? ఉపదేశము లేకపోతే సందేశము బోధింపబడుతున్నప్పుడు, దేవుడి దైవోక్తులు వారికి విపులంగా వివరించబడుతున్నప్పుడు వీరు వినడానికి మందులయ్యారు. అంటే చర్చ్కి వచ్చేటువంటి ప్రతి ఒక్కడు వినడానికి రావట్లేదు, కూర్చుని వింటున్నట్టు కనబడే ప్రతి ఒక్కడు వినట్లేదు. ఎందుకంటే వారికి వినే విషయంలో బద్ధకం ఉంది, వినే విషయంలో వారు సోమరులు. కనుక ఒకప్పుడు ఇట్లాంటి వారి గురించి ఫిలాసఫర్స్ ఏమనేవారంటే, వీరి యొక్క మనస్సును క్రమశిక్షణలో పెట్టుకోలేని వారు కనుక వీరికి వినుట చేత కాదు. మొద్దు విద్యార్థి క్లాసులో ప్రతిరోజు ఉంటాడు, కానీ వాడు వినుటకు బుద్ధి లేనివాడు, చాలనివాడు, సోమరివాడు గనుక, మానసికంగా లేజీ గనుక, స్లగ్గిష్ కనుక వినడు. సో చర్చ్లో కూడా అంతే. ఎన్ని మంచి బోధలు, లోతైన ఆత్మ సంబంధమైన బోధలు చెప్పిన సంవత్సరాలు వారు వచ్చి కూర్చుంటారు కానీ వినరు. ఎందుకంటే ఆ యొక్క మెంటల్ డిసిప్లిన్ వారికి లేదు. తర్వాత కొందరు ప్రపంచ ప్రముఖ స్పీకర్స్ ఇట్లా అన్నారు, ఎవరైతే మానసిక క్రమశిక్షణ లేకుండా మనస్సులను అదుపులో పెట్టుకోకుండా వచ్చి వినే ప్రయత్నము చేస్తారో వారు కూర్చోడానికైతే కూర్చుంటారు, కానీ వారి యొక్క మనస్సులు వారి కుటుంబాల మీద, బయటి వారి మీద, వారి వ్యక్తిగత విషయాల మీద, లోక సంబంధమైన విషయాల మీద ఉంటాయి. వారి మనస్సులు మేము చేసే బోధల మీద ఉండవు. ఇంకొంతమంది ఎట్లా అన్నారంటే, వీళ్ళు మనుష్యులుగా మీకు కనబడవచ్చు, కానీ వీళ్ళు కేవలం ఒక ఆడియన్స్. వీళ్ళు చెవులు కలిగిన జీవము లేని శిల్పముల వంటి వారు. మేము వీరికి చెప్తున్నాం, వీరి చెవుల్లో వీరికి వినబడట్లేదు. ఎందుకంటే వీరు చెవులు గల జీవము లేని శిల్పాలు లాంటి వారు. సో ఒక పాస్టర్గా, ఒక ప్రసంగికుడిగా నేను ఈజీగా దాన్ని మరి ఐడెంటిఫై చేసుకోగలను. నేను అట్లా కాంగ్రిగేషన్స్ ముందు చెప్తుంటే వాళ్ళు ఎట్లాంటి స్థితిలో ఉన్నారో ఈ వచనాన్ని బట్టి, ఈ విషయాలను బట్టి మనం తెలుసుకోవచ్చు. యేసుప్రభు చెప్పాడు మత్తయి సువార్త 13వ అధ్యాయం 15వ వచనంలో ఈ సత్యాన్ని 2000 సంవత్సరాల క్రితం, కనుక మీరు వినుట మట్టుకు విందురు గాని
గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు గాని ఎంత మాత్రమును తెలుసుకొనరు అని యెషయా చెప్పిన ప్రవచనం వీరి విషయమై నెరవేరుచున్నది. అది ఎంత దౌర్భాగ్యపు స్థితి. అట్లాగే చాలామంది ఉన్నారు. రెండవది, హెబ్రీ గ్రంథకర్త వారి గురించి చెప్పిన రెండో నెగటివ్ ఏంటి? కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా. అంటే మీరు ఎప్పటి నుండో వస్తున్నారు, ఎప్పుడో నమ్ముకున్నారు యేసుప్రభుని, ఎప్పటి నుండో వాక్యం వింటున్నారు, ఎప్పటి నుండో సంఘంగా కూడుకుంటున్నారు. ఇంతకాలం అయిపోయింది. నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళు కాదు మీరు. ఏళ్ళు అయిపోయింది. ఈ పాటికి మీరు విద్యార్థి స్థాయి నుండి బోధకుల స్థాయికి ఎదిగిపోవాల్సింది. కానీ మీరు ఇంకా దైవోక్తులలో మొదటి మూలపాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చను. మీరు పాలు తాగాల్సిన వారే కానీ బలమైన ఆహారము తినగలవారు కారు. మీరు పుట్టారు, మీకు ఫస్ట్ పాలు పట్టాం, సంవత్సరం అయిపోయింది, మీకు బలమైన ఆహారం తినిపించాలి, కానీ మీరు ఇంకా తినలేకపోతున్నారు. 3 ఏళ్ళు అయిపోయింది, 7 ఏళ్ళు అయిపోయింది, 15 ఏళ్ళు వచ్చాయి, ఇప్పుడు 25 ఏళ్ళు వచ్చాయి, ఇంకా మీరు పాలే అడుగుతున్నారు. మరి మీలో పెద్ద సమస్య ఉందని మాకు తెలిసిపోయింది. సో అది చాలామంది అన్నమాట. ఈరోజున సింపుల్గా సువార్త ఏంటి చెప్పండి అంటే 10 ఏళ్ళుగా మీ చర్చిలో రక్షించబడి బాప్తిస్మం పొందినటువంటి విశ్వాసి చెప్పలేడు. దేవుని సంకల్పములో ఉన్న మూల సిద్ధాంతాలు ఏంటి అంటే సంఘంలో ఉన్నటువంటి చాలామంది బోధకు సిద్ధపడతారు కానీ చెప్పడానికి చేత కాదు. సో గాస్పుల్ ఏంటో తెలియదు, డాక్ట్రిన్స్ ఏంటో తెలియదు, థియాలజీ ఏంటో తెలియదు, క్రిస్టాలజీ ఏంటో తెలియదు. మరి ఇన్నేళ్ళు సంఘంలో ఉన్నది దేనికోసం? ఏం నేర్చుకున్నారు? ప్రతిసారి మనము క్లాస్లోకి ఒక విద్యార్థిని తీసుకెళ్ళి చేర్పిస్తే ఫస్ట్ క్లాస్ అయిపోగానే వాడికి పరీక్షలు పెడతారు. వాడు నేర్చుకున్నది ఏంటో వారు పరీక్షలో తేల్చేస్తారు. పాస్ అయితే నెక్స్ట్ క్లాస్కి, ఫెయిల్ అయితే అదే క్లాస్లో ఉంచుతారు. సమ్టైమ్స్ డిమోట్ కూడా చేస్తారు. చర్చెస్లో అది మనము చెయ్యము. చర్చెస్లో అందరినీ ఒకే క్లాస్లో పెట్టాము. ఏబిసిడి రానోడు అక్కడ ఉంటాడు, పిహెచ్డి వచ్చినోడు అక్కడ ఉంటాడు. కానీ ప్రతి ఒక్కరి వ్యక్తిగత బాధ్యత అది. మేము నేర్చుకోవాలి, మేము నడుచుకోవాలి, మేము ఇతరులకు నేర్పించాలి అనేటువంటి తాపత్రయం వారికి ఉండాలి. ఉండదు. వాట్సాప్లో అయితే వీడు పంపించింది, వాడు పంపించింది, ఆమె పంపించింది, ఈమె పంపించింది, ఇంకొకళ్ళకి ట్రాన్స్ఫర్ చేసేస్తారు, వెంటనే ఇంకొకళ్ళకి ఫార్వర్డ్ చేసేస్తారు. కానీ దేవుడి నిత్య సత్యము, పరిశుద్ధ సత్యం ఏదైతే మీకు నేర్పించబడిందో, మీ చెవుల ద్వారా మీ హృదయంలోనికి, మనసులోనికి వచ్చి మీ జీవితంలో భాగమైందో, దాన్ని ఎంత త్వరగా ఇతరులకి ట్రాన్స్ఫర్ చేయాలి, ఫార్వర్డ్ చేయాలి, టీచ్ చేయాలి, ఇంపార్ట్ చేయాలి. అది ఎందుకు చేయట్లేదు అంటే శ్రద్ధ అక్కడ లేదు, ఆసక్తి అక్కడ లేదు. మీరు దారి తప్పిపోయినటువంటి మార్గంలో బ్రతికేటువంటి వ్యక్తులను పోలి ఉన్నారు అనేది చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరైతే లోక సూక్తి ఏంటంటే ఎవరైతే నేర్చుకుంటారో వారు ఇతరులకు నేర్పినప్పుడు నిజముగా నేర్చుకున్నవారు. సో నువ్వు నేర్చుకున్నది ఇతరులకు నేర్పినప్పుడే నువ్వు నిజంగా నేర్చుకున్నావు, లేకపోతే నువ్వు నేర్చుకోలేదు. అపోలోనియస్ అనేటువంటి ఒక మేధావి ఇట్లా అనేవాడు, నేను బాలుడిగా ఉన్నప్పుడు ప్రశ్నలు అడిగాను, తెలుసుకున్నాను, నేర్చుకున్నాను. అండ్ ఇప్పుడు నేను పెద్దవాడిని అయిన తర్వాత నేను తెలుసుకుని నేర్చుకున్న దాన్ని ఇతరులకు నేను బోధిస్తున్నాను. అది విధానం, అది పద్ధతి. అన్యులకు తెలిసింది కానీ ధన్యులకు ఇంకా తెలియలేదు. సెనకా అనేటువంటి ఫిలాసఫర్ ఇట్లా అన్నాడు, ఎంతకాలం నేర్చుకుంటూ ఉంటావు, ఎంతకాలం విద్యార్థిగా ఉంటావు, ఎప్పుడు నీవు బోధకుడు అవుతావు, ఎప్పుడు ఇతరులకు బోధిస్తావు? అదే బాధ ఇక్కడ హెబ్రీ గ్రంథకర్త వింటున్నటువంటి వారితో అంటున్నాడు. ఎప్పుడు చూసినా నీకు నేర్పించడమేనా, నీవితరులకు నేర్పించవా? హెబ్రీ 3వ అధ్యాయంలో ఒక మాట ఉంది, భక్తులు ఒకరికొకరు ప్రతిదినం బుద్ధి చెప్పుకుంటారు. మరి ప్రతిదినం నీవు ఇతరులకు బుద్ధి చెప్పే స్థితిలో ఉండాలంటే నీకు బుద్ధి ఉండాలి కదా. ఫస్ట్ బైబిల్ బోధ నీకు తెలిసి ఉండాలి, దాన్ని నువ్వు పాటించేటువంటి బుద్ధి ఉండాలి, అట్లాంటి బ్రతుకు ఉండాలి. అప్పుడు ఇతరులకు బోధించేటువంటి ఆ యొక్క యోగ్యతను దేవుడు నీకు ఇస్తాడు. ఆ స్థితిలోనికి మనం ఎదగాలి. నాకు మంచి ఉద్యోగం ఇవ్వు ప్రభువా, నాకు మంచి జీతం ఇవ్వు ప్రభువా, నాకు ప్రమోషన్ ఇవ్వు ప్రభువా, నాకు పెద్ద ఇల్లు ఇవ్వు ప్రభువా, మంచి బండినివ్వు ప్రభువా, నాకు వీసా ఇవ్వు ప్రభువా. ఇంతేనా? నాకు పరసంబంధమైన జ్ఞానాన్ని ఇవ్వు ప్రభువా, నన్ను పరిశుద్ధాత్మ చేత నడిపించి ప్రభువా, నన్ను క్రీస్తు లాగా ఆయన పోలికలో రూపాంతరపరిచి ప్రభువా, అండ్ నేను ఇతరులకు ఇది నేర్పించుటకు నన్ను వాడుకో ప్రభువా అన్న ప్రార్థన వద్దు నీకు. అన్నీ అశాశ్వతమైనవి. ఈరోజుండి మరుక్షణం కాటికి పోయేటువంటి వాటి కోసం మనం కష్టపడితే మనం చాలా నష్టపోతాం. నిత్యత్వంలో ఇవేవి మనకు ఉండవు. నిత్యత్వంలో మనతో ఉండే దేవుడి వాక్యమే. దాన్ని ఇప్పుడు మనకి దేవుడు ఇచ్చాడు, దాన్ని మనం వాడుకోకుండా దానికి ఇతరులకు బోధించేటువంటి ఆధిక్యతను కోల్పోతే మనకన్నా పెద్ద మూర్ఖులు ఇంకొకరు ఉండరు.
సో ఆ స్థాయి నుండి ఎదుగుదాం, దేవుడిని గణపరుద్దాం, ఇతరులకు దీవెనగా మారుద్దాం, నేర్పిద్దాం ఇతరులకి. మనం నడుచుకుంటూ ఉంటే ఇతరులకు నేర్పిస్తే మనం పాపం చేయడం తగ్గిపోతుంది. ఎందుకంటే మనకు బాధ్యత ఉంది. నేను పరిశుద్ధంగా ఉంటేనే కదా వారికి పరిశుద్ధంగా ఉండమని చెప్పడానికి, నేను ప్రార్థన చేస్తేనే కదా వారికి ప్రార్థన చేయమని చెప్పడానికి, నేను ఆత్మపూర్ణుడిని అయితేనే కదా వారికి ఆత్మపూర్ణులుగా ఉండమని చెప్పడానికి, నేను క్షమిస్తేనే కదా వారిని కూడా క్షమించమని ఒత్తిడి వేసి వారితో క్షమించుట అనేది చేయించడానికి. సో డిసైపుల్షిప్లో పెద్దలు మనకు ఒకప్పుడు చెప్పినటువంటి ఒక మంచి విషయం క్లుప్తంగా చెప్పి నేను ముగిస్తాను. వారేం చెప్పారంటే, నీవు ఇతరులను శిష్యులుగా చేయాలంటే ఈ 3 లక్షణాలు ఉన్న మనుషులను నీ సంఘంలో వెతుక్కోవాలి. నీ సంఘంలో, నీ సమాజంలో, నీ కుటుంబంలో ఈ 3 లక్షణాలు ఉన్న వారిని వెతుక్కుంటే వారిలో నీవు ఇన్వెస్ట్ చేయొచ్చు. నీ లైఫ్ని, నీ టీచింగ్ని వారికి ఇంపార్ట్ చేయొచ్చు. వారిని FAT పీపుల్ అంటారు, ఫ్యాట్ పీపుల్ అంటారు. FATలో 3 అక్షరాలు. మొదటి అక్షరం F అంటే ఫెయిత్ఫుల్, నమ్మకమైనటువంటి వారికి నేర్పించు. మీ సంఘంలో ఎవరు నమ్మకమైన వారో ఫస్ట్ తెలుసుకో. ప్రతి ఒక్కరు నమ్మకమైన వారు కారు. చర్చిలో 20 ఏళ్ళుగా ఉండి కూడా నమ్మక ద్రోహులుగా ఉంటారు. నమ్మకమైన వారెవరో తెలుసుకో. వాక్యానుసారంగా వీళ్ళు నమ్మకమైన వారు అని ఎంచితే వారిని నీవు నీ యొక్క శిష్యునిగా, శిష్యురాలిగా తీసుకుని వారికి దేవుడి వాక్యం నీకు తెలిసింది నీవు చేసేది నేర్పించు. 2 తిమోతి 2:2లో పౌలు తిమోతికి ఇట్లా రాశాడు, నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకును బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపుము. సో తిమోతి పౌలు అపోస్తలుడి దగ్గర దైవ బోధ విన్నాడు. మీ సంఘంలో మంచి దైవ సేవకులు, సంఘ కాపర్లు, పెద్దలు సత్యవాక్యాన్ని ప్రకటిస్తే వారి దగ్గర మీరు విన్నవి, నేర్చుకున్నవి, పాటించేవి ఈ నమ్మకమైన మనుషులకు నేర్పించండి. తద్వారా వారు రేపు బోధించుటకు సామర్థ్యత కలిగి ఇతరులకు బోధిస్తారు. సో ఇది ట్రాన్స్ఫర్ అవుతూనే ఉంటుంది. నీ నుండి వారికి, వారి నుండి ఇంకొకరికి అట్లా దేవుడి వాక్యము ప్రబలుతూ ఉంటుంది. సో నమ్మకమైనటువంటి వారు సులువుగా దొరకరు, కానీ దొరికితే వారికి నేర్పించండి. ఇతరులు నమ్మకమైన వారిగా మారునట్లు ప్రార్థన చేయండి. 2వది A అంటే అవైలబుల్, అందుబాటులో ఉన్నవారికి. అందుబాటులో లేని వారికి మనం నేర్పించలేం. కొందరు రెగ్యులర్గా చర్చికి రారు, ప్రతి వారం సంఘానికి రారు, వచ్చేది వారానికి 7 రోజులకు ఒక్కసారి, ఆ దేవుడి దినం అని తెలిసినా కూడా దానికి సంఘానికి రారు, వచ్చిన టైంకి రారు, అయిపోగానే వెళ్ళిపోతారు. సో వారితో మనం మాట్లాడడానికి అవకాశం ఉండదు. ఇక నేర్పించడానికి అవకాశం ఎక్కడ ఉంటుంది చెప్పండి. సో అవైలబుల్ పీపుల్, కొందరే ముందొస్తారు, కొందరే తర్వాత పోతారు, కొందరే అందుబాటులో ఉంటారు. సో నమ్మకమైన వారు, అందుబాటులో ఉన్నవారు. ఈ అందుబాటులో ఉన్నటువంటి వారికి నేర్పించండి. కొందరు అందుబాటులో ఉన్నట్టు మనకు కనపడతారు, కొందరు ఆసక్తి చూపిస్తుంటారు, నాకు నేర్చుకోవాలని ఉంది, నాకు చేయాలని ఉంది, నాకు అది ఉంది, నాకు ఇది ఉందని. కానీ వారు అందుబాటులో ఉండరు, ఎందుకంటే వారి దృష్టి ధ్యాస అంతా కూడా లోకం మీదే ఉంటుంది. మార్కు సువార్త 4:19లో అట్లాంటి వారి గురించి యేసుప్రభు చెప్పాడు, వీరు వాక్యం విందురు గాని ఐహిక విచారములను, ధన మోసమును, మరి ఇతరమైన అపేక్షలను లోపల చొచ్చి వాక్యమును అణిచివేయుట వలన అది నిష్ఫలమగును. సో వీరు ఎంతసేపు డిస్ట్రాక్ట్ అయి ఉంటారు కనుక వీరు డివోటెడ్గా నేర్చుకోరు. 3వది T అంటే టీచబుల్, ఫెయిత్ఫుల్, అవైలబుల్, టీచబుల్. ఎవరైతే నేర్పిస్తే నేర్చుకునే గుణం ఉన్నవారు. నువ్వేంటి నాకు నేర్పించేది, నీకన్నా నాకు ఎక్కువ తెలుసు, నేను డైరెక్ట్గా పాస్టర్ చెప్తుంటే వింటున్నా, పాస్టర్ని అడిగి తెలుసుకుంటున్నా అన్నవాళ్ళు కాదు. ప్రతి భక్తుడు, భక్తురాల దగ్గర దేవుడు నేర్పించే సత్యాలు ఉన్నాయి, నేను నేర్చుకుంటాను అనుకునేవారు. ఆ వినయము, ఆ యొక్క నేర్చుకునే తత్వము, గుణం ఉన్నటువంటి వారు. సో అట్లాంటి వారికి మనము నేర్పించవచ్చు. మనం నేర్పిస్తుంటే తప్పుపట్టేవారు, మనం నేర్పిస్తుంటే ఎగతాళి చేసేవారు, మనం నేర్పిస్తుంటే నీకన్నా నాకు ఎక్కువ తెలుసు అని పోజు కొట్టేవారు, మనం నేర్పిస్తుంటే విమర్శించే వారిని ప్రస్తుతానికి పక్కన పెట్టియచ్చు. టీచబుల్ పీపుల్కి నేర్పిస్తే మంచిది. సో చరిత్రలో జరిగినటువంటి ఒక దేవుడు చేసిన ఒక కార్యమును చెప్పి నేను ముగిస్తాను. రిచర్డ్ సిబ్స్, ఒక ప్యూరిటన్ భక్తుడు, ఒక పుస్తకం రాశాడు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చిన్న పుస్తకం, ద బ్రూయిస్ట్ రీడ్ అని. అది ఒక రోజున ఈ రేకు రిపేర్ అంటే రేకులను రిపేర్ చేసుకునేటువంటి వ్యక్తి చేతుల్లో పడింది. ఆయన చదివేశాడు. ఆయన దాన్ని ఒక పిల్లోడికి ఇచ్చాడు. ఆ పిల్లోడి పేరు రిచర్డ్ బ్యాక్స్టర్. ఆ పిల్లోడు ఆ పుస్తకం చదివాడు, రక్షించబడ్డాడు, సేవకుడయ్యాడు. రిచర్డ్ బ్యాక్స్టర్ ప్రపంచ ప్రముఖ కిడ్డర్మిన్స్టర్ అనేటువంటి ఒక స్థానానికి, అక్కడున్న సంఘానికి పాస్టర్ అయ్యాడు. మరి ఆ టైంలో ఆయన చాలా బహుగా పరిశుద్ధమైన సేవకుడిగా వాడబడ్డాడు.
రిచర్డ్ బ్యాక్స్టర్ ఒక పుస్తకం రాశాడు. ఈయన ద్వారా ఈయన రక్షించబడి ఇప్పుడు ఈయన ఒక పుస్తకం రాశాడు, కాల్ టు ది అన్కన్వర్టెడ్, మార్పు చెందని వారికి పిలుపు. అది ఫిలిప్ డాడ్రిడ్జ్ అనేటువంటి ఇంకొక వ్యక్తి చేతిలో పడింది. ఆయన చదివి ఆయన రక్షించబడ్డాడు. ఆ తర్వాత ఫిలిప్ ఒక పుస్తకం రాశాడు, ద రైజ్ అండ్ ప్రోగ్రెస్ ఆఫ్ రిలిజన్ ఇన్ ద సోల్, ఆత్మలో భక్తి యొక్క పెంపుదల అండ్ అభివృద్ధి. అది విలియం విల్బర్ ఫోర్స్ అనేటువంటి వ్యక్తి చేతుల్లో పడితే ఆ పుస్తకాన్ని ఆయన చదివి ఆయన జీవితపు రూపురేఖలు మారిపోయి ఆయన బానిసలను విడుదల చేయడానికి ఒక గొప్ప నాయకుడిగా దేవుడి చేతుల్లో వాడబడ్డాడు బ్రిటన్లో. అండ్ విలియం విల్బర్ ఫోర్స్ దీన్ని ఆధారంగా ఇంకో పుస్తకం రాశాడు, ప్రాక్టికల్ వ్యూ ఆఫ్ క్రిస్టియానిటీ, క్రైస్తవ్యం యొక్క ఆచరణయుక్తమైన దృష్టికోణం. అది లేయ్ రిచ్మండ్ అనేటువంటి ఒక వ్యక్తి చదివి అతడు మరి దాని ద్వారా గొప్ప మార్పు చెంది ఆయన ఒక పుస్తకం రాశాడు, ద డైరీ మ్యాన్స్ డాటర్. ఆ పుస్తకము క్వీన్ విక్టోరియాని ఎంతో ప్రభావితం చేసింది. దాని తర్వాత ఆ పుస్తకము విక్టోరియా ద్వారా థామస్ చాల్మర్స్ అనేటువంటి మరొక మేధావి స్కాలర్ చేతుల్లో పడితే ఆయన రక్షించబడ్డాడు. ఆయన ఇక ప్రపంచమంతటికి తన యొక్క ఇన్ఫ్లుయెన్స్ ద్వారా ఎంతో మేలు చేశాడు. సో ఈ ప్రకారము చూడండి, ఆ చైన్ ఎట్లా ఉందో చూడండి, ఒకరి నుండి ఇంకొకరికి. అఫ్కోర్స్ ఇక్కడ ఎక్కువ మంది పుస్తకాలు రాసుకుంటూ పోయారు. నేను ఇక్కడ మీరు పుస్తకం రాసి వారు పుస్తకం రాసేటట్టు అని చెప్పట్లేదు. మీరు వాక్యమును వారికి నేర్పించండి, వారు నేర్చుకుంటారు, వారు మేలు పొందుతారు, నిత్యంగా దేవుడితో ఉంటారు అండ్ ఇతరులకు నేర్పిస్తారు. సో ఇట్లా ప్రపంచాన్ని తాకొచ్చు. సో నీవు శిష్యులను చేస్తున్నావా? నీవు శిష్యుడవు, శిష్యురాలవా? అయితే ఇతరులను శిష్యులుగా తప్పకుండా చేస్తావు. అది తిరుగులేని సత్యం. అది ఆయన వాక్యం అండ్ ఆయన వాక్యమే సత్యం. మరోసారి ఆయన మనకి అవకాశం ఇచ్చి కలిపేంత వరకు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క అపారమైన కృప మీ ఆత్మలకు తోడై ఉండునుగాక. ఆమేన్.